ఒక సబ్జెక్టు బయటకు వచ్చింది. సిమెంటు పరిశ్రమలపై ఆదినారాయణ రెడ్డి జులుం, ప్రయాసు సున్నపురాయి సరఫరా అడ్డగింత. ఇది ఈనాడు పేపర్లో చూశారా, నా ఖండన కూడా ఇచ్చిన దాంట్లో. అదే కాకుండా సాక్షి పేపర్లో ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి జులుం ఆగిన అల్ట్రాటెక్ అని సాక్షి పేపర్లో వచ్చింది. మొన్న అదాని, నేడు అల్ట్రాటెక్, రేపు ఏ పరిశ్రమ. ఇక్కడ పరిశ్రమ యొక్క పెట్టుకున్న వాళ్ళు రైతులను, అక్కడ పనిచేసే కార్మిక వ్యవస్థను తుంగలో దొక్కి విద్యా వ్యవస్థను నాశనం చేశారు. పొల్యూషన్ సర్వనాశనం చేశారు. పొల్యూషన్తో ఊర్లను కనీసం తాగునీళ్ళు పట్టించుకోలే. విద్యా వ్యవస్థ క్లోజ్ చేశారు. పగుళ్ళు వస్తే కూడా పట్టించుకోలే. నేను ఒక నివేదిక కలెక్టర్ గారికి ప్లస్ పైన అధిష్టానానికి స్వయంగా పంపించిన ఏమేం చేశామని. మన పేపర్ కటింగ్ నేను స్వయంగా రాసిన. కొందరు పరిశ్రమలో పనిచేసే కార్మికులు రాశారు, కొందరు బాధితులు రాశారు. నేను జిల్లా కలెక్టర్ గారికి మిగతా వాళ్ళకు కూడా ఈ విధంగా 2 పేజీల నివేదిక ఇచ్చిన. ఇష్టం వచ్చిన దోపిడీ. ఏమన్నా అడిగితే నేను దుష్టపన్నాగముతో చేసిన దుష్ట చర్యలను ఖండించడమే నేరమా? అది నా జులుమా? మొన్న అదానిదంట, ప్రయాస్ అంట, రమ్మనండి ఒక్కొక్కటే. నేను పై అధికారులను, స్టేట్ పై అధికారులను, జిల్లా అధికారులను డిమాండ్ చేస్తున్నా. నాది తప్పైతే నేను రాజకీయాలు సాధించుకుంటా. ఫ్యాక్టరీ వాళ్ళది తప్పైతే ఏం చర్యలు తీసుకుంటారో అధికారులు నిర్ణయించాలా. జిల్లా కలెక్టరు, జిల్లా ఎస్పీ, నేను నాది పైన ఎంక్వైరీ. వెల్కమ్. ఎంక్వైరీ చేసి మా తప్పుంటే నా మీదనే కేసు పెట్టమని అడుగుతున్నా, మా వాళ్ళ మీద కేసు పెట్టమని అడుగుతున్నా. ఎన్ని తప్పులు చేశారు, ఎన్ని రకాల మోసాలు చేస్తున్నారు. తప్పులు ఎన్నువారు తమ తప్పులు ఎరగరు అన్నట్టు. వీళ్ళు ప్లాంట్లో ఉండే హెడ్స్ ఇక్కడ వాళ్ళు మాది ఏనో మద్రాసు అంటారు, మళ్ళీ మేము అల్ట్రాటెక్ అంటారు. అల్ట్రాటెక్ అనే తను వసంతరావు నా దగ్గరికి వచ్చాడు. వాళ్ళ కంపెనీ వాళ్ళు రమేష్ అనే వైస్ ప్రెసిడెంట్ చెప్తాడు, మీకు అన్నీ 1 by 1 ప్రాసెస్ చేసి మీరు చెప్పబడిన వాళ్ళకు మీ వాళ్ళకి ఇస్తామని. ఒక్కటి వల్ల అన్ని వైఎస్ఆర్ పట్టులకే. పాత సుధీర్ రెడ్డికి, పాత ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డికి, అవినాష్ రెడ్డి చెప్పిన మనుషులకు, మైసూరారెడ్డి తమ్ముడు రమణారెడ్డికి, వాళ్ళకే అన్ని పనులు. ఒక దిక్కు మా చప్పట్లు ఎవరు కొట్టాకండి. వాళ్ళే కాకుండా వాళ్ళకు బాకీదారులకు ఇప్పుడే చెప్తారు 7% పట్టుకొని కమిషన్ పట్టుకొని ఇస్తామని బెదిరిస్తారంట. బాకీలకు వాళ్ళు లొంగుబాటు చేసుకుంటున్నారు. ఈ యొక్క ప్రధానంగా ఇన్ని రకాలుగా మోసం చేసే ఈ యొక్క యాజమాన్యం ఎవరు చేసినా. అదే కాకుండా మీకు అందరికీ తెలుసో లేదో, సిమెంటు రేటు మన స్థానికంగా రేటు ఎక్కువ, మన యొక్క కడప జిల్లాలో రేటు ఎక్కువ, కడప పార్లమెంట్లో రేటు ఎక్కువ, ఎర్రగుంటలో రేటు ఎక్కువ, జమ్మలమడుగులో రేటు ఎక్కువ, పక్కన పోయి కర్నూలు జిల్లాలో తక్కువ, పక్కన అన్నమయ్య జిల్లాలో తక్కువ, హైదరాబాద్లో పోయి తక్కువ, మద్రాసు పోయి తక్కువ. ఎంత తక్కువ అని క్యాల్కులేట్ చేసే మినిమం 40 రూపాయలు రేటు తక్కువ. సిండికేట్ అయినారంతా. ఏమనంటే ఏదో వాళ్ళ విధి విధానం అంట. ఇదేంది ఇది? మన రోడ్లు పాడైతానంటే హై టన్నేజీ ఏమంటే దానివల్ల రోడ్లు పాడవుతున్నాయి, కింద నీళ్లు కారుకుంటా పోతున్నాయి. ఏ పారని ఒక మెటీరియల్ బయట నుంచి తెచ్చేటప్పుడు మొత్తం నీరు కడతా పోతుంటుంది, డస్ట్ ఏర్పడుతుంది, రోడ్లు పాడవుతున్నాయి. ఎర్రగుంటలో కనుక్కోండి, ఇక్కడ ఉన్నారు పోలీసుల వల్ల ఎంతమందికి ప్రాబ్లమో. పోయి ఎర్రగుంట నుంచి ప్రొద్దుటూరు దూరంగా పోయి చేరుతారు. ఒక్క సిఎస్ఆర్ కాలం కూడా కరెక్ట్గా ఎవరికి చూపడంలే, అధికారులకు చూపడంలే. అంత దొంగ లెక్కలు. ఇన్ని రకాలుగా యాజమాన్యం తప్పులు చేస్తూ నేనేందో జులుం చేసినట్టు. వాళ్ళే తప్పు చేసి కవరేజ్ కోసం వాళ్ళతో లోపాయిగారి వైఎస్ఆర్ పార్టీతో ఒప్పందం. అంటే నేను అడగడం తప్ప, మా కార్యకర్తలను కాపాడుకోవడం తప్ప, మా ప్రజలను కాపాడుకోవడం తప్ప నేను చేసినది. ప్రజలు బాగుపడాలా లేదా? కార్యకర్తలు బాగుపడాలా లేదా? ఉద్యోగస్తులకు రాయితీలు ఇవ్వాలా లేదా? విద్య పెంచాలా లేదా? కనీసము వృక్షాలు పెంచుదామని ఒక వృక్షం పెంచలే. అంటే చెట్లు పెంచే కార్యక్రమం కూడా చేయరు, హెల్త్ పెంచే కార్యక్రమం చేయరు, క్యాంటీన్ కూడా ఇవ్వరు. లాస్ట్కు అందులో ఉండే క్యాంటీన్ కూడా ఇవ్వరు. ఒక హాస్పిటల్ సౌకర్యం కూడా లేదు, విద్య లేదు, హాస్పిటల్ లేదు,
సిఎస్ఆర్ లేదు, చెట్లు పెంచేది లేదు, లేబర్ సప్లై లేదు, ప్యాకింగ్ లేదు, లోడింగ్ లేదు, అన్లోడింగ్ లేదు, లాటరైట్ సప్లై లేదు, బొగ్గు సప్లై లేదు, ఫ్లైఆర్ సప్లై లేదు. ఎంప్లాయ్మెంట్ను కూడా మీరే కదా ఎంప్లాయ్మెంట్ వాళ్ళని కూడా తీసేసింది. వాళ్ళల్లో వాళ్ళు ఒకరు ఎవరైనా చనిపోతే వాళ్ళ కంపాషనేట్ అపాయింట్మెంట్ లేదు. ఇంతవరకు గ్రేడ్స్ లేవు. డిమాండ్ నోటీస్ కూడా ఇచ్చినాం. మీరు ఎర్రగుంటలో కనుక్కోండి. నేను ఎర్రగుంట్ల భాషలో ఎక్కువ మంది ఉన్నారని ఒక మాట. ఎర్రగుంట్ల అందరికీ నేను బీమా నేను కట్టా. దానివల్ల ఏఎస్ఐ క్లినిక్ కూడా వచ్చింది. 3 కాలేజీలు పెట్టా నేను వచ్చిన తర్వాత. చెట్లు నాటించిన. మా ట్రస్ట్ నుంచి 29 ఐటాలు. ఒక దిక్కు ఫిల్టర్ వాటర్ పెట్టా, ఒకవైపు కుట్టు మిషన్లు పెట్టా, ఒకవైపు గ్యాస్ కనెక్షన్ ఇచ్చిన. ఇన్ని రకాలు చేసినా లేదో మీరు ఏ రకమైన మీరు విలేకరులు కూడా మీ స్థానిక విలేకరులతో ఎంక్వైరీ చేయొచ్చు. వీళ్ళు వచ్చినాక ఇప్పుడు మారింది అల్ట్రాటెక్ అని. ఎప్పుడో 6 నెలల్లో 8 నెలల కిందటో అమ్మినారు. మళ్ళీ పొల్యూషన్ మీటింగ్ జరగాల. వాళ్ళ మీటింగ్ అంత సులభంగా జరుగుతుందా? ఇన్ని తప్పులు చేసి మా వాళ్ళు తిరగబడరా? ఈ వ్యవస్థ తిరగబడదా? ఎవడు వాడు ఎచ్చటి వాడని కొందరు ఎక్కడి నుంచో వచ్చి వెనకాల కథ నడుపుతారు. వాళ్లకు కథ నడిపే పప్పులేముడు కావు. బ్రిటిష్ వాళ్ళను పారదొలినట్టు వాళ్ళను కూడా పారదొలుతాం. ఎవరు ఇక్కడ ఎన్నాళ్ళు ఈ లోపల పని, ఈ లోపాయి గారి పని? మేము తీవ్రంగా ఖండిస్తానా? తీవ్రంగా ఖండించడమే నాది అధికార జులుమా. నేను 10 నెలలైంది. ఏమి ఇచ్చారో ఒకటి కనుక్కోవచ్చు. మాకు, మా వర్గానికి, మా ప్రజలకు, నేను చెప్పిన వాళ్ళకు ఏది ఇవ్వరు. ఏమంటే జులం రాస్తే భయపడతారని. ఈ భయం నేను ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని వచ్చిన. వీళ్ళ తాటాకు చెప్పులకు ఎడెవరు భయపడేది? నేను తప్పు చేసింటే భయపడదు. నేను తప్పు చేయలే. అందుకే మళ్ళీ యంత్రాంగాన్ని అడుగుతానా? పై యంత్రాంగం కానీ, జిల్లా యంత్రాంగం కానీ, మీరు ఎంక్వైరీ చేసి కానీ మీరు కూడా ఎంక్వైరీ చేయొచ్చు ఎక్కడ తప్పు ఉందని. ఏ తప్పు ఉంటే తప్పు చేసిన వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకు శిక్ష పడాల్సిందే. హైట్ అనేది ఆపాల్సిందే. వాళ్ళను ఆర్టీఓ ఆఫీస్ వాళ్ళను కూడా డిమాండ్ చేస్తానా? లోకల్ పోలీసులను డిమాండ్ చేస్తానా? మీరు కూడా స్ట్రిక్ట్గా అమలు చేయండి. మా తప్పుంటే మాది, వాళ్ళ తప్పుంటే వాళ్ళది. జిల్లా కలెక్టర్ గారిని కొడుతున్నా, పైన సీఎం ఆఫీసులను కొడుతున్నా, లేదా డీజీపీ ఆఫీసులను కొడుతున్నా, చీఫ్ సెక్రటరీ ఆఫీసులను కొడుతున్నా. మీరు ఎంక్వైరీ చేయండి. తప్పుంటే నాకు, మా వర్గానికి ఏసే కేసులైనా పెట్టండి. కానీ తప్పు వాళ్ళది ఉంటే ఏమి చర్య తీసుకుంటారో మాకు ప్రెస్ ద్వారా తెలియాలి, ఓపెన్గా తెలియాలి. మా వర్గానికి, మా యొక్క ప్రజలకు సంబంధంగా ఉండేటి ఖచ్చితంగా అమలు చేయాల్సిందే. ఇది నా ప్రత్యేక డిమాండ్. మేము మా పార్టీ తరఫున అడుగుతున్నాం. మా పార్టీ పెద్దలను కూడా నేను సంప్రదించే చెప్తాను. మేము పార్టీ నష్టపోవాలా? మేము గెలిచినది ప్రజలకు మేలు చేస్తాను కదా. రాజకీయాలు అంటే ఏంది? అభివృద్ధి చేయాల్సిందే, సంక్షేమం చేయాల్సిందే, ప్రజలను కాపాడాల్సిందే, ఆస్తుల కల్పన చేయాల్సిందే. ఒక్క గంట నాకు నిద్ర లేకుండా నేను ఎన్నిసార్లు పనిచేస్తాను. నన్ను ఒక అవినాష్ రెడ్డి నేను 5 గంటలు ఎన్నో ప్యాకాట్ ఆడుకుంటా, ఒక 2 రోజులైనా పనిచేయట. నీకు సిగ్గునారా? ఏ 8 అంటే అక్యూజ్డ్ 8 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జరుగుతుంది. మోడీ గారు బ్రహ్మాండంగా చర్య జరుగుతుంది. నిన్న పత్రికలో వాళ్ళ రాజకేశ్వరరెడ్డిని, విజయసాయిరెడ్డిని వాళ్ళను విచారణ చేసినప్పుడు ఓపెన్గా చెప్తారు వీళ్ళకు ఓ లోపాయి గారి సంబంధాలు ఉన్నాయి. బిగ్ బాస్ కూడా సంబంధం. కృష్ణదేవరాయలు ఎంపీ టీడీపీ పార్లమెంట్లో క్వశ్చన్ చేసినాడు. ఒక చిన్న తప్పుకే కేజ్రీవాల్ ఈ విధమైన పరిస్థితిలో ఇరుక్కున్నప్పుడు ఆంధ్రాలో జరిగిన లిక్కర్ స్కామ్, అనేక స్కాములు జరిగినాయి. గతం కేసులు రాజశేఖర్ గారు ఉన్నప్పుడు 11 సిబిఐ, 9 ఈడీ కేసులు. ముందు ఆ 20 కేసుల్లో బయటపడాల. ఇప్పుడు చేసిన 5 ఏళ్ళ 2014, 19, 24లో చేసిన అన్ని దురాగతాలు ఆ మిథున్ రెడ్డి, ఈ యొక్క వైబీ సుబ్బారెడ్డి, ఇక్కడ అవినాష్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, సజ్జల భార్గవ్ రెడ్డి, రాజు గచ్చిరెడ్డి, వీళ్ళ దురాగతాలన్నీ బయట కావాలా. ఎడ్యుకేషన్ సిస్టమ్ నాశనం చేసినారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెట్టి ల్యాండ్స్ దోపిడీ చేశారు, మైన్స్ దోపిడీ చేశారు, కరెంటు పీపీఏ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ దోపిడీ చేశారు, అమరావతిని సర్వనాశనం చేశారు, రోడ్లు గుంతలు పడితే పట్టించుకోలే. ఇది మేము వ్యవస్థను కాపాడాలా. ఈ ఫ్యాక్టరీలు మేము కాపాడతాం. ఫ్యాక్టరీలు ఉండాల్సిందే. మేము ఫ్యాక్టరీలు కాపాడేదానికి సర్వ విధాలుగా మా వాళ్ళందరూ ఉంటారు. అందుకే సపోర్ట్గా అందరూ వచ్చారు. నేను చెప్పకముందే మేమందరం సపోర్ట్ అని. వాళ్ళతో కూడా ఇంటర్వ్యూ చేసుకోండి, ఏం జరిగేది చెప్తారు. రకరకాల కార్మిక శాఖలతో అడగండి, ప్రజలను అడగండి. నేను పోయినాక వాళ్ళ బాధలు చెప్తారు.
మా మా పార్టీ తరఫున అడగండి ఏం చేస్తున్నారని ఇక్కడ చాలామందికి విషయాలు సవివరంగా తెలుసు. ప్లయాస్ వాళ్ళు ఆర్టీ పీపుల్ ఉన్నారు, వాళ్ళని అడగండి. ప్లస్ సోలార్ దాంట్లో ఏం జరిగేది కనుక్కోండి, ఎవరు ఏం చేసేది కనుక్కోండి. ఈ ప్రెస్ మీట్ పెట్టే ఉద్దేశం ఈ ఫ్యాక్టరీ వాళ్ళ మోసాలు, వాళ్ళకు కూడా హెడ్ ఆఫీసులో కొన్ని తెలియకుండా ఇక్కడ ఉండే ప్లాంటేట్లు కూడా మోసాలు చేస్తాను, కొన్ని హెడ్ ఆఫీసులు మళ్ళీ ట్రాన్స్పోర్ట్తో బైబ్యాక్ పాలసీ. ఇది పూర్తి సర్వవిధాలు నేను ఖండిస్తాను. నా మీద రాసేటప్పుడు కనుక్కొని రాయండి. కొందరు పేపర్ వాళ్ళకు ఓపెన్గా చెప్తాడా, మీరు కనుక్కొని రాయండి. వాళ్ళు చెప్పినది మాత్రం రాయకండి. మీకు ఎంక్వైరీ ఉంది, మీకు అథారిటీ ఉంది. నేను మీ అధిష్టానాన్ని కూడా నేను కంప్లైంట్ చేస్తా. నేను ఎవరైతే రాసినారో వాళ్ళ అధిష్టానాన్ని కూడా కంప్లైంట్ చేస్తా, అఫీషియల్ లెటర్ రాస్తా, దీనిపైన ఎంక్వైరీ చేయమని. ఇప్పుడు మీరు ఇక్కడ ఉండే ఊరికే చిన్న స్థాయి వాళ్ళు మీరు దయచేసి అందరిని రిక్వెస్ట్ చేస్తారా, మాకు కూడా మనస్తాపం ఉంటుంది, మేము పనిచేసేవాళ్ళం, కనుక్కోండి. నేను నా ఒక జమ్మలమడుగు నియోజకవర్గం, నేను మా వాళ్ళకు పదే చెప్పిన, ఈ దేశంలో 4123 అసెంబ్లీ స్థానాలు ఉంటే 4 మొదటి అసెంబ్లీలో 1 కావాలని నేను కోరుకుంటున్నా. మన రాష్ట్రం, మన దేశం సూపర్గా రేపు జరగబోయే జమిలి ఎలక్షన్లో మేము జమిలిగా పోటీ చేస్తాం. కూటమి, ఇండియా కూటమి లేకుండా చేస్తాం. 1 నేషన్ 1 ఎలక్షన్ 1 ఫ్రంట్, 1 మిలిటరీ, 1 గ్రిడ్, 1 నేషన్ 1 రేషన్ కార్డు. ఇది మా పార్టీ సిద్ధాంతం. మేము ఖచ్చితంగా ఫ్యాక్టరీలకు సాయం చేస్తాం, కానీ ఈ లోపాయి గారి పనులకు మాత్రం మేము అటకాయిస్తాం కూడా. ఈ యొక్క పార్టీలో, ఈ యొక్క ఫ్యాక్టరీలో కొందరు పార్టీలకు కుమ్మకు ఎన్నాళ్ళనిది దోపిడీ చేస్తూనే ఉన్నారు. మీరు ఎంక్వైరీ చేయాలా, మీరు కూడా. నేను విలేకరులను కూడా విజ్ఞప్తి, మీరు కూడా ఎంక్వైరీ చేసి రాయండి. నా తప్పుంటే మళ్ళీ రాయండి, వాళ్ళ తప్పుంటే కూడా రాయాల. ఏమన్నీ అయిపోయినాయి. ఇలా ఎంత 16 నిమిషాలు మాట్లాడలే. మీరేమన్నట్టు అడగండి. ఏదిమ్మా కాదు, అల్ట్రాటెక్ వాళ్ళు గెలిచినారు కదా, అల్ట్రాటెక్తో పాటు అందరూ మిగతా ఫ్యాక్టరీలో ఉండే ఏ తప్పులపైన కూడా ఎంక్వైరీ జరగాల్సిందే. ఇప్పుడు మెయిన్ అల్ట్రాటెక్ కదా, నా మీద ఎత్తి చూపించారు కదా, కాబట్టి ఫస్ట్ బేస్ వాళ్ళే. నెక్స్ట్ మిగతావి కూడా ఏమని రాసినారు, ఆర్టీపీపీ ప్లయాస్, ఏమంటే ఆదాని, అది కూడా ఎంక్వైరీ చేయండి. అయ్యా ప్లయాస్ అనేది స్థానికులకే సరిపడమలా, తాడిపత్రికి పోవాల్సిన అవసరం లేదు. ఇక్కడే లేకుండా ఏందో అంటుంటారు చూడండి, అసలు పిల్లలకు సరిగా ఫుడ్ లేకుండా ఎవరికో పక్కన వాళ్ళకి అన్నట్టు. ఇక్కడ మాకు అవసరం ఉంది, మా అవసరం అయినాక తీసుకుపోమన్నాం, ఇక్కడనే అవసరం సరిపోయింది. ఏమి ఇవ్వాలన్న రూల్ ఉందా? ఫస్ట్ బేసు ఇప్పుడే మా సుబ్బారెడ్డి గారు చెప్తారు కదా, ఫస్ట్ ఎవరికైనా స్థానికులకే. ఇటుకలు పెట్టేవాళ్ళు ఉన్నారు, వాళ్ళకైనా కదా వాళ్ళకు. కాబట్టి మేము చెప్పినాం, అదేనాక మీరే తీసుకుపోని. లేదు నేను బలవంతంగా తీసుకుపోంటే నోన్నాం. ఏం తప్పుంది ఆడ? జరిగినది అదే.